హలో అందరికీ, వెల్కమ్ టు సౌత్ ఇండియన్ సోల్మేట్స్ ఛానల్. సో ఈరోజు మేము వర్కలా వచ్చినాం. వర్కలా వెళ్ళడం దిస్ ఈజ్ మై థర్డ్ టైం. బట్ ఫస్ట్ టైం లోకల్ టైంలో వెళ్తున్నాం. ఇదే తిరువనంతపురం సెంట్రల్ రైల్వే స్టేషన్. అండ్ హియర్ ఇస్ మై బ్రదర్ అండ్ సిస్టర్. ఆమె కొంచెం బ్యూటీ కాన్షియస్ కాబట్టి స్టార్ట్లో ఉంది. కేరళలో మెయిన్ సిటీస్ కన్నా ఇలా విలేజెస్ ఇంకా చాలా బాగుంటాయి. గ్రీనరీ మొత్తం బ్యాక్ వాటర్స్ టాన్స్ ఇంకా 40 మినిట్స్లో వర్కలా రీచ్ అయ్యాం. వర్కలా స్టేషన్ నుంచి బీచ్కి లోకల్ ఆటోస్ ఉంటాయి. 100 to 150 రూపీస్ చార్జ్ చేస్తాను. వర్కలా బీచ్ అంటేనే ఆ బీచ్ క్లిఫ్కి ఫేమస్. మై మిస్టర్ హస్బెండ్. అండ్ నాకు ఈ వ్లాగ్ రా వీడియోనే పెడుతున్నా. నాకు ఆ స్వీట్ మూమెంట్స్ని క్రాప్ ఆర్ డిలీట్ చేయాలని లేదు. బాగుందా డ్రెస్? ఏది కావాలి సోనీ? నీకు సోనీ ఇంకో ఎట్లుంది నడవడం? శశి హాయ్ చెప్పు. అటు కాదు ఇటు, అటు అటు పోయావు. ఇంకో నేర్పించుకోవాలి. సో గైస్ చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ ఎంత మంచిగా ఉంది లొకేషన్. అండ్ దిస్ ఈస్ ద బీచ్ వ్యూ. అండ్ వేర్ దే ఆర్, ఎక్కడున్నారు? ముంచిక్స్ ఎక్కడున్నారు? హియర్ దే ఆర్. సో నీ అయ్యి చెప్పు. చిడతా మళ్ళా. ఏం కోక్ కావాలి? కోక్ తాగొద్దు. ఓకే. చూసి ఎట్లుంది బీచ్? బాగుందా? ఇది ఓవర్గా లేదు మరి. ఉప్పు అయిందా? వేసిన అట్లా. ఇంకో చెప్పు, ఏం చేసినావు? Actually, it is a temple, replica of Padmanabha Swami temple, which is famous in the Tiruvallur. ఎంట్రీ ఎట్లా? ఇది అండర్ గ్రౌండ్. అండర్ గ్రౌండ్ చూడవాలా? సో దీని బిల్డర్స్ ఎవరంటే సుప్రియ అండ్ శశాంక్. చెప్పు, ఈ అనుభవం ఎట్లా అనిపిస్తుంది నీకు? చాలా కొత్తగా ఉండే, ఇలాంటివి మాకు ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ లేకుండే. బట్ అయినా కూడా చాలా మంచి ఎగ్జిక్యూషన్ వచ్చింది. దిస్ ఈస్ కిరీటం. ఓకే పద్మనాభ స్వామి టెంపుల్. ఓకే ఓకే థ్యాంక్ యూ. లడ్డు? నో శశా పెడుతున్నావు. ఇంకేం చేస్తున్నావు బా? గోపురం పైన ఉంటుంది కదా, నేను చెప్తా. ధ్వజస్తంభం చేస్తున్నావు. పైసలు హుండీలో పైసలు ఏవా? అండ్ ఇది హుండీ. పైసలు ఇస్తే హుండీలో టు కేమ్ ఫర్ వెకేషన్. హాయ్ చెప్పరా. view of this.
పింకు ఇంకా అయిపోలే, ఎప్పుడు అయిపోతుంది ఇంకా? టైం పడుతుందా? 20 years వరకు ఈయన ఉంటావా? ఈయన ఉండిపో, మేము వెళ్ళిపోతున్నాం ఈరోజు. సరేనా? సరే మళ్ళీ బాయ్, వెళ్తున్నాం. బాయ్ చెప్పు. ఇంకో ఏమవుతుంది ఆడ, ఏమొస్తుంది? చూపి. మొత్తం ఆడ క్లౌడ్స్ వస్తున్నాయి. సన్సెట్ టైం కూడా సన్సెట్ అయితే లేదు, అంత క్లౌడ్స్ మూసుకోవే. సన్సెట్ లేదు. ఇంకా తర్వాత క్లిఫ్కి వెళ్ళాం. నైట్ టైంలో క్లిఫ్లో అన్ని లైట్స్తో బీచ్ వ్యూ రెస్టారెంట్స్ అండ్ కేవ్స్ ఉంటాయి. ఓకే, రేట్ రీజనబుల్ ఉన్నాయా? లేవా? కావాలా? ఏమవుతుందా? ఇంకా అన్నీ ఎక్స్ప్లోర్ చేసి అక్కడ లైవ్ బ్యాండ్ అవుతుంటే ఆ కేఫ్లోకి వెళ్ళాం. బెస్ట్ పార్ట్ ఏంటంటే శివాజీ సర్ప్రైజ్ చేశాడు. నా ఫేవరెట్ సాంగ్తోని కేరళలో మన ఫేవరెట్ తెలుగు సాంగ్ ఇంకా చాలా బాగా అనిపించింది.
ఇంకా నైట్లో ఇలాగే ఫిషెస్ని, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ని ఇట్లా డిస్ప్లే చేస్తారు. మనకి ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు. నైట్లో వర్క్ ఇలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ అంతే ఇంకా ఈ వీడియోలో. లెట్ మీ నో బ్లాగ్ ఎలా అనిపించిందో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.